విశాఖలోని పలు హోటల్స్, రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ జీవీఎంసీ ఆపోజిట్లో ఉన్నటువంటి 6-5 హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా వరుసగా వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. హైజీనిక్ పాటించకపోవడంతో పాటు కొన్ని కలర్స్ వాడడం, వాడిన నూనె మళ్లీ వాడడం ఇలాంటివి ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి శాంపిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ముఖ్యంగా రైడ్స్ చేయడానికి కారణం ఏంటి? ఎటువంటి ప్రాథమికంగా మనం గుర్తించడం జరిగింది? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఆల్రెడీ ఈ షాప్స్ ఇక్కడ ఏమున్నాయో మొత్తం 5 షాపుల మీద కూడా జనవరిలోనూ మేము రైడ్స్ చేసాం. రైడ్స్ చేసి ఆ రోజు మేము చాలా ఐటమ్స్, చికెన్ ఫ్రై బిర్యానీ ఒకటి, తర్వాత మసాలా ఆయిల్స్, తర్వాత పులావ్, ఇవన్నీ అనేక రకాలైనటువంటి తీయడం జరిగింది. దాంట్లో ఒక షాప్లో ఏంటంటే చికెన్ ఫ్రై బిర్యానీ అన్సేఫ్ అని నిర్ధారణకి రావడం జరిగింది. దాన్ని ప్రాసిక్యూషన్కి పర్మిషన్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. తర్వాత ఈరోజు ఏంటైతే ఉన్నాయో అన్నీ కూడా ఆకస్మికంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని అందరినీ కూడా ఒకేసారి తీసుకొచ్చి మొత్తం షాప్స్ అన్నిటి మీద ఒకేసారి రేట్ చేయడం జరుగుతుందండి. ఈ శాంపుల్స్ కూడా మేము ల్యాబ్కు పంపించి చర్యలు తీసుకుంటాం. తర్వాత ఏంటంటే కొన్ని అన్సానిటరీ కండిషన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు తయారు చేసేటటువంటి అన్సానిటరీ లైసెన్స్ కండిషన్ షెడ్యూల్ 4 అని ఉంది. దాంట్లో వర్తకుడు ఏ విధంగా తయారు చేయాలి, ఏంటి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి ఉన్నాయి. దాని బట్టి చిన్న డీవియేషన్స్ ఉన్నాయి. దాని మీద కూడా ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చి రెటిఫై చేసుకోలేకపోతే వాళ్ళ మీద అది కూడా ఎగనెస్ట్గా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రాజమండ్రిలో చూసాము, కల్తీ పాల వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా సిచ్యువేషన్ అవుతుంది. ఇక్కడ కూడా కొన్ని ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తి, పెరుగు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా లాస్ట్ డేట్ వచ్చేంత వరకు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఆయిల్ కూడా బాగా మరి యూజ్ చేస్తున్నారు. 3-4 సార్లు యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి కారణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి వీటన్నిటి మీద వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? మేమైతే ఆయిల్ టీపీసీ మ్యాటర్ ఇప్పుడు మీ సమక్షంలో అది వెరిఫై చేయడం జరిగింది. 25% వరకు టీపీసీ, టోటల్ పోలార్ కాంపౌండ్స్ అని మేము మిషన్ పెట్టి చెక్ చేయండి, ఆయిల్ మిషన్. దాని ద్వారా మేము చెక్ చేస్తే ఇది 15% ఉంది. సో 15% అనేది పర్వాలేదు. 25% లోపే అది యూజ్ చేయాలి ఆయిల్. 25% దాటితే మటు అది హ్యూమన్ కన్జంప్షన్కి అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో వాళ్ళకి కూడా నేను క్లియర్గా చెప్తాను, బాగా మరిగించినటువంటి ఆయిల్లో ఫ్రై చేయడం కానీ 2-3 సార్లు రిపీటెడ్గా ఆయిల్ ఇచ్చేయడం కానీ పెట్టద్దని చెప్పడం జరుగుతుందండి. ఇది ప్రస్తుతం చూస్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మరోవైపు ముఖ్యంగా కలర్స్ అన్ని కూడా హైజీనిక్ కాకుండా మీరే వేతావు కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇవి ల్యాబ్కి పంపించిన తర్వాత అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా వీటి మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ జీవీఎంసీ ఆపోజిట్లో ఉన్నటువంటి మొత్తం 5 రెస్టారెంట్ల మీద కూడా ప్రస్తుతానికి ఏకకాలంలో తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇక్కడ హైజీనిక్ పాటించకపోవడం, తర్వాత కలర్స్తో పాటు ఆయిల్స్ కూడా బాగా యూజ్ చేసినవి మళ్ళీ యూజ్ చేయడం వంటివి ప్రాథమికంగా గుర్తించారు. దాంతోపాటు ఫుడ్ కలర్స్ కూడా అధిక మోతాదులో వాడుతున్నారు. మనం ఇప్పటికే చూసాం, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కల్తీ పాల వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. మరి వాడిన నూనె మళ్ళీ వాడడం వల్ల, దాంతోపాటు ఈ ఫుడ్ కలర్స్ కూడా ఎక్కువ మోతాదులో యూజ్ చేయడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలతో పాటు మహిళలు, ఏదైతే గర్భిణీ స్త్రీలు, వీళ్ళన్నిటికీ కూడా చాలా వరకు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద వరుసగా వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు చేపట్టడం జరిగింది. శాంపిల్స్ కూడా సేకరించారు. ల్యాబ్స్ పంపించిన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.